సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అన్న యానిమల్ కన్నా వైల్డ్గా ఉంది సినిమా చూడడానికి. ఆయన ఏమైనా సందీప్ రెడ్డి వంగ గారిని ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా? ఒకటి చెప్తా, చాలామంది అడిగారు, చాలా పొలైట్గా చాలాసార్లు చెప్పా, ఇంక చిరాకు వస్తుంది. అయితే యానిమల్ ఎప్పుడు రిలీజ్ అయింది? లాస్ట్ ఇయర్ డిసెంబర్ అన్న. లాస్ట్ ఇయర్ డిసెంబర్. లవమూలి కథ ఎప్పుడు రాశాను నేను? 2019 ఏప్రిల్. అంటే వైల్డ్ యానిమల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై లవమూలి. లవమూలి ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై యానిమల్. ఓకే అన్న. అసలు టైమింగ్కే తేడా లేదు. వాళ్ళు ఆయన పాపం లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసాడు సినిమా, అంటే ఒక సంవత్సరం ముందో పోనీ ఎప్పుడో రాసుకొని ఉంటాడు కథ ఆయన. బట్ నాకు సంబంధం లేదు. లింక్ 2019లో నేను ఎక్కడో కొండల్లోకి వెళ్ళి కథ రాసుకున్నా. ఇది 2019 నేను కథ రాసుకొచ్చిన ఐ థింక్ 1 మంత్కో ఏమో తనకి చెప్పా. అప్పుడే విని చేద్దాం అనుకున్నాం. ఈ కోవిడ్ ఆగి తర్వాత చాలా ఇతరత్ర వల్ల మాకు 3-4 ఇయర్స్ అయిపోయింది. సో ఆ టైంకి అసలు యానిమల్ అనేది ఏమి తెలియదు, ఇంకోటి ఏమి తెలియదు, నథింగ్. సో ఇది ముందు వచ్చి ఉంటే యానిమల్ కంటే ముందు అనేవాడు అప్పుడు యానిమల్ ఏంటి లవమూలి లాగుందని. అంటే టైటిల్ వైల్డ్ యానిమల్ అని పెడితే కరెక్ట్గా సెట్ అయిపోద్దాం కానీ అంటే నీ ఫ్యాంటసీలో ఒకేలే కానీ బట్ ఓకే అన్న. అంటే తెలుగు సినిమాల్లో ఆఫ్ జాకెట్ మీద అంటే న్యూడ్గా చూపించారు బాగా. తెలుగు ఆడియన్స్ ఎంతవరకు బాగా ఇంట్రెస్ట్ చూపించడానికి వస్తారు ఆ మూవీ చూడడానికి అని. సరే, ఇందాక అదే షీ ఆస్క్డ్ నైస్ క్వశ్చన్. లైక్ ఇది వేరే లాంగ్వేజ్లో తీస్తే ఈ సినిమాలు నీష్ అంటారు, లేకపోతే భలే తీశారు బోల్డ్గా అంటారు. బ్రేవ్, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు బ్రేవ్గా కథలు తీస్తున్నారు. ఇలాంటి మనవాళ్ళు ఈ అమ్మ తీరు ఎంతసేపు ఈ సోది సినిమాలు. ఇది ఆడియన్స్గా మేము అవతల కూర్చున్న సినిమాలు చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలే ఇవి. మేము ఆ మాటల్లోంచి వచ్చాం. సో అవన్నీ యంగ్స్టర్స్గా సినిమాలు చూస్తున్నప్పుడు వై డోంట్ వీ డూ దోస్ ఫిల్మ్స్? ఉంది కదా స్కోప్, బాలీవుడ్లో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, మలయాళంలో చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చు కదా అంటే మనవాళ్ళు చేయరు. ఇందులోంచి వచ్చా నేను కూడా వింటానే. మనం రాసుకుంటున్నప్పుడు మరి మనమే వాగిన వాళ్ళం ఆడియన్స్లో కూర్చుని. సో ఐ వాంటెడ్ టు రైట్ ఫ్లాంబాయింట్గా రాద్దాం, తీద్దాం. ఓకే, సెన్సార్ వాళ్ళకి వాళ్ళ జాబ్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు సినిమా చూసినప్పుడు అరే అది నాకు కూడా ఎందుకు తీసే అంటారు డెఫినెట్గా, ఇఫ్ ఇట్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద స్టోరీ. కథలో లేనప్పుడు సెన్సార్ వాళ్ళు రెడ్ ఇంక్తో కొట్టి పారదొప్పుతారు. అది మనందరికీ తెలుసు. ఎలాగో ఒక్క షాట్ కూడా కట్ ఇవ్వలేదు ఈ సినిమాలో. మీరు అన్ని ఉన్నాయని ఫీల్ అవుతున్నారు కదా, మరి సెన్సార్ వాళ్ళు ఒక్కటి కూడా కట్ ఇవ్వలేదంటే ఆయన నన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, నీకు ఏ సర్టిఫికేట్ కావాలని. వెళ్ళి కూర్చోగానే సార్ ప్రొడ్యూసర్లకైతే యూబై ఇస్తే బాగుంటుందన్న. యూబై అంటే 20 గంటలు ఇస్తాను, మరి ఓకేనా అన్నాడు. నేను ఏకి ప్రిపేర్ అయి ఉన్నాను. బికాజ్ 18 ఏళ్ళు కంటే చిన్నోళ్ళు ఈ కాన్సెప్ట్ చూసి వేస్ట్. బికాజ్ నీకు ప్రేమ, రిలేషన్షిప్స్ ఇవన్నీ కొంచెం 18 దాటి ఒక 20-22 ఆ ఏజ్కి వెళ్తున్నప్పుడే యూ విల్ థింక్ అబౌట్ రిలేషన్షిప్స్. 18 లోపు అసలు వీటి గురించి ఆలోచించకూడదు, చదువుకోవాలి. అది ఓకే. నవదీప్ అన్న. కానీ నాకు ఇతన్ని చూస్తుంటే ఎందుకు అతను 16లోనే మొదలుపెట్టాడు మన డౌట్. ఉన్నాయి తీట్లా మెల్లగా తీతి అది వేరన్నా అన్న. అంటే మీరు అది వేరన్నా వైల్డ్ యానిమల్ అడుగు. అంటే మీరు 2.0 అని అంటే ఈ సినిమా చేశారు కదా, ఇప్పటి నుంచి హీరోగా ఈ 2.0 టైప్ స్టోరీలో సెలెక్ట్ చేసుకుంటారా మూవీస్? 100% అదే ఉద్దేశం. అంటే రాసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా ఇదొక బెంచ్ మార్క్ అవుతుంది. సో నెక్స్ట్ కథ ఏదన్నా వచ్చినప్పుడు మేము ఇప్పుడు చెయ్యాలి, నెక్స్ట్ కథ ఏంటనేది మేము ఇద్దరం జుట్లు పీక్కుంటున్నాం రోజు. సో వైల్డ్గా అదే ఈ వైల్డ్ ఫ్యాంటసీ అంటే ఇతనికి బాగుంది. సో డెఫినెట్లీ బెటర్ ఫిల్మ్స్ చేస్తాం. డార్క్ నాగుడు వాడు పెద్ద డార్క్ నాగుడు. అదే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.